తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి భారీ ఊరేగింపు ర్యాలీగా వెళ్లిన ఆయన నామినేషన్ వేశారు. కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్టీలు, కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, మరోసారి సంక్షేమ పథకాలు గడప గడపకు అందాలంటే జగనన్నను గెలిపించాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. పార్టీలకు అతీతంగా వాళ్ళు ఓటేశారా లేదా, ఏ పార్టీ వాళ్ళు, ఏ కులం వాళ్ళు, ఎవరు వాళ్ళు అని సంబంధం లేకుండా రెండు అద్భుతమైన వ్యవస్థలను తీసుకొచ్చి, వాలంటరీ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ రెండు వ్యవస్థల ద్వారా ప్రజల దగ్గరికి పాలన తీసుకెళ్ళి ప్రజారంజక పాలన సాగించాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత అభిమానం. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుప్పాల వాసబాబు నామినేషన్ దాఖలు చేశారు. గణపవరం నుంచి ఉంగుటూరు వరకు 30,000 మందితో భారీ ర్యాలీ చేపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాక్షేత్రంలో అవి పనిచేయవన్నారు వాసుబాబు. ఆలోచన వీళ్ళ యొక్క అధికార దాహం, వాళ్ళ ఎన్ఆర్ఏ వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నాం. మనందరం కూడా నలుగురు విధవలను మనం కొనలేమనేది గర్వంగా డబ్బులు తీసి కొనేయచ్చని ఒక ఒక అది మాటలతో చెప్పలేము. అటువంటి మాటలు మాట్లాడితే ఈరోజు చేశారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం, 175 గెలిపించడం కోసం, 25 ఎంపీలు గెలిపించడం కోసం ప్రజలు ఎప్పుడు ఓటో 2 ఓట్లు గుద్ది గెలిపించాలని ఎదురు చూస్తూ ఉన్నారు.